హాయ్ అండి. ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నేను. ఇక్కడ చెట్లు అయితే చూపించేస్తాను, చూసేయండి. ఇది చూసారా, మామిడి చెట్టు. చిన్న చెట్టు అయితే వేసాను. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, కానీ ఒక్కడు కాయ కూడా ఏమీ కాయలేదు. ఇదేమో ములక్కాయ చెట్టు. ఇది చూసారా, పురుగు ఉంది దీనికి, నేను చూసుకోలే, మిడత పురుగు లాంటిది. దీంట్లోనేమో తులసి చెట్టు అయితే వచ్చింది. ఈ ములక్కాయ చెట్టు చిన్న కొమ్మ అయితే వేసాను. ఒక్క 4-5 కాయలు అయితే కాసింది. ఇంకా మళ్ళీ అయితే ఏం కాయలు కాయల. ఇది చూసారా, దానిమ్మ చెట్టు. ఇప్పుడే పూత అయితే వస్తుంది, కానీ రాలిపోతుంది. అసలు పూత అయితే చాలా బాగున్నాయి కదా, పువ్వులు చాలా బాగున్నాయి. ఇది చూసారా, ఇది పసుపు చెట్టు. ఇది మా మరదలు ఊరి నుంచి పసుపు తీసుకొని వచ్చింది. అప్పుడు ఈ పసుపు అయితే వేసాం, చాలా బాగా వచ్చినాయి. ఇదైతే నిమ్మకాయ చెట్టు. ఇది కూడా ఒక 3 సంవత్సరాలు అయింది. దీనికి ఈ డబ్బాలో వేసాం. ఇది ఏమవుతుందంటే ఎదగట్లేదు అనమాట. అందుకని 3 సంవత్సరాలైనా ఇంకా కాపు అయితే ఏం కాయలేదు. ఇది కాకరకాయ చెట్టు. చూసారా, గింజలు పడి అదే వచ్చేసింది. చిన్న చిన్న కాకరకాయలు అయితే ఉన్నాయి. చూసారా, చిన్న చిన్నగా ఉన్నాయి కాకరకాయలు. ఇగండి, చిన్ని కాకరకాయలు బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదా. ఇదిగోండి, ఇదైతే వాము చెట్టు. చిన్న కొమ్మ వేస్తే చాలు, పెద్దగా బాగా అల్లుతుంది. ఇది షోకి ఇంట్లో డెకరేషన్గా పెడతారు కదా. ఇదైతే ఆ చెట్టు. ఇంక ఇది వచ్చేసి జాంకాయ చెట్టు. కింద నుంచి అయితే ఉందన్నమాట. దీనికి కాయలు కూడా మంచిగా కాస్తున్నాయి. అక్కడక్కడ ఇప్పుడే పిందులు వేస్తుంది. ఈ చెట్టు అయితే వేసాను, 5 సంవత్సరాలు అయింది ఈ చెట్టు వేసి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. చూసారా, పిందులు అయితే ఉన్నాయి. కాయలు కూడా కాసినాయి, బాగున్నాయి. కానీ నేను ఎప్పుడు చూపించలే, ఇలా చూపిద్దాం అనుకున్నా. కానీ చూసారా కాయలు, ఇంక ఇప్పుడే 2 కాయలు అయితే నాకు కనిపించినాయి, బాగున్నాయి. అవి మీకు కూడా చూపిస్తా. చూసారా, 2 కాయలు ఎంత బాగున్నాయో. తెంపేద్దామా? ఇదిగో తెంపేసా. చూసారా ఎంత బాగున్నాయో కాయలు. ఇంక ఇవి తినాలి. ఇప్పుడు మీకు కూడా చూపించాలని నేనైతే కోసేసాను. ఇదైతే కృష్ణుడి బొమ్మ. మా ఇంట్లో పెద్దది ఉంది, అది కొంచెం కలర్ పోయిందని నేను తీసేస్తే మా అమ్మ తెచ్చి ఇక్కడ పెట్టుకుందనమాట. ఇంకా తులసి చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. నాకు అక్కడ ప్లేస్ లేక, నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసమని ఇంక ఇక్కడైతే ఉంచా. కృష్ణుడు భలే ఉన్నాడు కదా, కలర్ కన్నా ఇలా బాగున్నారు. ఇది కూడా చూసారా, బాగుంటుంది. చిన్న కొమ్మ వేస్తే చాలు, ఇది కూడా చక్కగా అయితే లేచిపోద్ది అనమాట. చాలా బాగుంది. షోకి అయితే పెట్టుకుంటారు. ఈ చెట్టు కూడా బాగుంది కదా. ఇది మా అత్త చిన్న కొమ్మ ఇచ్చింది, ఇప్పుడు అది ఇంత పెద్దది అయిపోయింది అనమాట. ఇది చూసారా, ఇది వచ్చేసి కలబంద. ఇదైతే చిన్న కొమ్మ వేసిన, ఇది కూడా చక్కగా చుట్టూ పిలకలను పెట్టింది. మా చిన్నోడు ఏదో డబ్బా కూడా వేసేసాడు ఇందులో. చూసారా, చిన్న పిలకలు ఉన్నాయి సైడు. ఇట్లా ఒక చిన్న కొమ్మ నాటితే చాలా అన్ని పిలకలు పెట్టేసింది. ఇది కూడా, ఇది కొని నేను ఒక 10 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ చెట్టు మేము ఇల్లు కట్టినప్పుడు కొన్నాం ఈ చెట్టు. ఇప్పటికి అలాగే పువ్వులు అయితే బాగా పోస్తుంది. చాలా బాగుంది కదా. ఇదివరకు ఇంకా లైట్ పింక్గా అయితే పూసాయి, ఇప్పుడైతే థిక్ పింక్ వచ్చేసింది. బాగుందా చెట్టు? చూసారా, జాంకాయలు అయితే కట్ చేసేసాను. వాన కూడా పడుతుంది. ఇంకా కిందకి వెళ్దాం. బాయ్ అండి.